హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ పద్మశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు నేను చేసే వీడియో వచ్చేసి ఏంటంటే అది బాస్మతి రైస్తో చక్కగా వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలి, సింపుల్గా టేస్టీగానే చక్కగా చేసి చూపించాను ఫ్రెండ్స్. ఎవరైనా చక్కగా చేసుకొని హ్యాపీగా తినవచ్చు దీన్ని సింపుల్గా. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ అవసరం లేదు. చక్కగా మన ఇంట్లో హౌస్లో ఉన్న ఐటమ్స్ చక్కగా చేసుకొని తినేయచ్చు. మనకి ఎట్లా మనకి ఇంట్లో రైస్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఒక్కోసారి ఎక్కువ వండుకుంటాం కాబట్టి అది మిగిలిపోతుంది కదా. అట్లా చక్కగా మిగిలిపోయినప్పుడు చక్కగా వేస్ట్గా పడేయకోకుండా చక్కగా ఇలాంటి బిర్యానీ చేసుకొని చక్కగా హ్యాపీగా తినేయచ్చు. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ప్యానం అయితే పెట్టుకోవాలి. కొంచెం వీటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మనము ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇది ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం దీంట్లోకి వచ్చేసి షాజీరా వేసుకోవాలి కొంచెం. అలానే ఓల్ గరం మసాలా వేసేసుకుందాం. ఇలా వేయించుకోవాలి కొంచెము, ఎందుకంటే ఇవన్నీ మనం బిర్యానీకి మసాలా ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకున్నాం దీంట్లో. మనం ఇవి కొంచెం ఇట్లా వేగినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలానే మిర్చీస్ కూడా ఇట్లా కట్ చేసుకున్న వేసుకోవాలి. ఒకసారి మనం అన్నీ కలుపుకున్నాం. ఈ ఆనియన్స్ మిర్చి కలుపుకున్నాం ఒకసారి. ఇలా అయితే ఆనియన్స్ మిర్చీస్ అన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ తీసుకున్నా అన్నమాట. అలానే బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకున్నవి ఇవి కూడా వేసుకోవచ్చు. మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకుని అంత టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ వేసేసారి వేసుకున్నాం. అట్లానే దీంట్లో ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. ఇవన్నీ సన్నగా కట్ చేసి చక్కగా వేసేసుకుంటే బాగుంటుంది. ఇదే విధిగా దీంట్లో మనము సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇంకా రెడ్ ఉన్నా ఎల్లో ఉన్నా వేసుకోవచ్చు. లేవు ప్రస్తుతానికి మన దగ్గర ఇవే ఉన్నాయంటే ఇవైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి. ఈ కొంచెం వెజిటేబుల్స్ అంతా కుక్ అయిపోయినాయి కాబట్టి కొంచెం కుక్ అయిన తర్వాత మనం టమాటా పీసులు అయితే వేసుకోవాలి. ఎందుకంటే టమాటాలు కొంచెం త్వరగానే కుక్ అవుతాయి కాబట్టి ఇప్పుడు వేసామన్నమాట. అలానే కొంచెం దీంట్లో మనం వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కలుపుకుందాం. కొంచెం వేగితే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ చక్కగా మంచిగా కుక్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఉడికించుకున్న బఠానీలు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఉడికించేసుకున్నాం కాబట్టి అంత టైం తీసుకోదు కదా, చాలా తక్కువ టైం అయితే పడుతుంది. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఏం వేసుకోవాలంటే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనకి టేస్ట్కి సరిపోయిన సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకి టేస్ట్కి ఎంత అయితే సరిపోతుందో చూసుకొని అంత వేసుకోవడమే మనము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెం స్పైసీగా ఉండటానికి. ఇంకా మనకు కారం అంటూ ఏమీ యాడ్ చేసుకోం కాబట్టి ఇవే స్పైసీ వస్తుంది. మనకి చాలా బాగుంటుంది. మనకి సింపుల్గా అండ్ టేస్టీగా చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనకి. దీంట్లోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి మనము. బట్ మనకి ఇదంతా ఈ ముక్కలన్నీ బాగా ఎక్కువ కుక్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి ఎక్కువ కుక్ అయిందంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి మనం ఇంకా ఆ విధంగా తినకపోయినా ఒకటే కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే మొత్తం అంతా కుక్ అవ్వకూడదు. ఒక హాఫ్ కుక్ అయితే సరిపోతుంది మనకి తినటానికి. కానీ విటమిన్స్ కూడా మన బాడీకి చక్కగా అందుకుంటాయి కాబట్టి అలాగే తినాలి మనము. మనకి ఇదంతా చక్కగా కుక్ అయిపోయినాయి కదా. ఇంకా ఇది అయిపోయింది ప్రాసెస్ అనేది. ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ అయితే వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 కప్ అయితే చక్కగా ఉడికించేసుకున్నాం మేము. ఉడికించేసి పక్కన పెట్టేస్తుంది. అది ఇప్పుడు వేస్తున్నమాట. మనకి ఇంట్లో చక్కగా అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి రైస్ అనేది మనకి అంత టైం తీసుకోదు కదా. మనకి ఎక్కడైనా చక్కగా త్వరగా తినాలనుకున్నా చక్కగా ఇలా చేసుకొని తినవచ్చు మనము. నేనైతే 1 కప్ తీసుకున్నాం. రైస్ అయితే వేసుకున్నాం. ఇట్లా చక్కగా కొంచెం పొడి పొడిలాడితేనే బాగుంటుంది. ఎక్కువ మనకి మెత్తగా ఉన్నా కూడా ఆ టేస్ట్ అనేది బాగోదు. అందుకని ఈ విధంగా అయితే చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం మనం. ఇలా అయితే మనకు చక్కగా కుక్ అయిపోయింది. మొత్తం అయితే రెడీ అయిపోయింది. తినేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.